తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బ్రతుకులలో వెలుగులు నిండుతాయని ఆశించిన తెలంగాణ ప్రజలకు చీకటి రోజులు మాత్రమే మిగులుతున్నాయని బోధన్ మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చెక్కి క్యాంప్ గ్రామంలో కరెంటు బిల్లుల మోతతో ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామ ప్రజలు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, పేదరికాన్ని ఎదుర్కొంటున్న తమ బతుకుల్లో కరెంటు బిల్లులు మరింత చీకటిని నింపుతున్నాయని వాపోతున్నారు. ఏసీడీ ఛార్జీల పేరుతో ₹1000 వసూలు చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఓ వికలాంగుడు రాజుకు ప్రతి నెల 150 లోపు బిల్లు వచ్చేదని, ఇప్పుడు ఏసీడీ బిల్లు పేరుతో ₹3000 అదనంగా వేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ఎలా బ్రతకాలని ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం పేదలకు భారంగా మారిన ఏసీడీ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బతకలేదు సార్. ₹150, కరెంట్ బిల్లు వచ్చింది. ఇవ్వాలంటే ₹1000 ఛార్జీ వచ్చింది. ₹1000 బిల్లు వచ్చిన 1200 రేషన్ కైకి 300 కూలి. ఈ 300 కట్టణ చేసుకొచ్చి బిల్లు కట్టా పోషించుకోవాలి. కరెంట్ బిల్లు వచ్చింది నాకు ₹24 సార్. నాకు 3600 3000 పింఛన్ ఇస్తారు. బతకలేదు సార్. ₹150, కరెంట్ బిల్లు వచ్చింది. ఇవ్వాలంటే ₹1000 ఛార్జీ వచ్చింది. ₹1000 బిల్లు వచ్చిన 1200